कनग्रस्य गृहाणि पुष्पेण पूरयामि धूमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं सुख आचमनीयं समर्पयामि ॐ ध्रुवं देरावरुणो ध्रुवं देरा जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय केसीआर वरुणो ध्रुवं देरा बृहस्पतिः ध्रुवन्ध इन्दस्याग्निश्च रास्कन्धः रजतां ध्रुवं ध्रुवं ध्रुवेण विनाः अयं च ब्रह्मणस्पतिः ॐ भूमिर्भूम्ना ज्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देदेव्यददेज्ञमन्नानमन्नाध्यायाधदे ॐ धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे सेनानां दिशाञ्जपदये नमो नमः पुष्पेभ्यो निकेशेभ्यो वसूनामदे नमो नमः तस्मिञ्जराय दिशेपदे पदीनापदे नमो नमः बब्रस्याय विव्याधिनिन्नानापदे सारे कर చూడండి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. హైదరాబాద్ నగర మేయర్ బొత్తు రామ్మోహన్ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మల్లారెడ్డి అన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు రాజు గారు, హనుమంతరావు గారు, గౌరవ శాసన సభ్యులు పక్క నియోజకవర్గం కుత్బుల్లాపూర్ ఏపీ వివేక్ గారు, అదే రకంగా గౌరవ సహచర మంత్రివర్యులు తన నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అహర్నిశలు కూడా శ్రమిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, మేడ్చల్ కలెక్టర్ గౌరవనీయులు ఎంవి రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరులు భాస్కర్ యాదవ్ గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్లు, ఇతర మరి గ్రామాల నుంచి విచ్చేసిన గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, సీనియర్ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహ్మద్ కూడా, అదే రకంగా ఈ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు దేనికి అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే అతి పెద్దదైన మరి హౌసింగ్ కార్యకలాపానికి ఈరోజు మనం మేడ్చల్ జిల్లాలో శ్రీకారం చుడుతున్నందుకు ఒకటే చోట 4,428 యూనిట్లతో 383 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మించబోతున్న అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ మన మేడ్చల్ నియోజకవర్గంలో కడుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు మన జిల్లా గురించి, మేడ్చల్ జిల్లా గురించి, అదే రకంగా ఈ నియోజకవర్గం గురించి కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే అవసరాలు చెప్తూ సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ ఉన్నారు. నిజానికి మేడ్చల్ ఒక జిల్లాగా ఏర్పడుతుందని చెప్పి కూడా మీరెవరు కూడా అనుకోలేదు. నాకు తెలిసినంత వరకు
ఎవరు కూడా ఊహించలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు జనాభా పరంగా చూసినట్టయితే చాలా పెద్దగా ఉన్న రంగారెడ్డి జిల్లాని అటు ఈస్ట్ రంగారెడ్డి ఇటు వెస్ట్ రంగారెడ్డి అనుకున్నప్పుడు మరి యువతల వైపు ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది ప్రజలకి అని ఆలోచించినప్పుడు మరి మీరు అడగకుండానే మేడ్చల్ని ఒక జిల్లాగా చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఏ నిర్మాణానికి ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అయితే మనం శ్రీకారం చుడతా ఉన్నాము ఇదేది ఆషామాషి కార్యక్రమం కాదని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. 1947లో స్వాతంత్రం వస్తే మనం 2017వ సంవత్సరంలో ఆగస్టు 15కు ఇంకా 2 నెలల దూరంలో ఉన్నాం కరెక్ట్గా. ఈ 70 ఏళ్ల స్వాతంత్రానంతరం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరూ చేయని ఆలోచనను పేద ప్రజల కోసం ఎవరు తలపెట్టని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎవరి కల్పనకు ఎవరి ఆలోచనకు ఎవరి మేధస్సుకు కూడా రాని ఒక అద్భుతమైన ఆలోచనను మన ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఆయన ఉండే ఇల్లు నివాసం ఉండే ఇల్లే కాదు, అది ఆయన ఆత్మగౌరవానికి ఆయనకు ఆయన కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, చాలా మంది ప్రధానమంత్రులు కూడా పనిచేసినారు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెసే కానీ తెలుగుదేశమే కానీ బీజేపీ కానీ ఎవరే కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళ ఇల్లు అంటే ఏదో తూతూ మంత్రంగా కట్టే ఒక కార్యక్రమం కింద ఏదో చేయాలి కాబట్టి చేసే కార్యక్రమం కింద చూసినారు తప్ప ఏనాడు కూడా పేదవాడి ఇల్లు అంటే వాళ్ళు కూడా అందులో గౌరవంతో ఉండే విధంగా ఉండాలి అని కనీస ఆలోచన కానీ సోయి కానీ లేకుండా ప్రవర్తించారు. ఉదాహరణకి గతంలో కూడా ఇల్లు కట్టినారు, కట్టలేదని కాదు, మనకు పక్కనే కనబడుతున్నాయి. JNNURM కింద, వ్యాంబే కింద, స్వగృహ అని, ఇందిరమ్మ ఇండ్లని రకరకాల ఇల్లు కట్టినారు, కట్టలేదని నేనేం అంటలేను. కానీ దయచేసి ఒక్కసారి ఇక్కడి కూతవేటు దూరంలో ఉన్న ఇల్లును చూడండి అని నేను కోరుతా ఉన్నాను. మీరు అందులో పోయి చూసినట్టయితే ఏమున్నదా ఇంట్లో 3 రంగులు అయితే వేసింది, కానీ 3 చోట్ల నీళ్ళు దాయిపించింది ఒక్క ఇంటి కోసం. ఏం చేసిండ్రు? ఒకటేమో నువ్వు కొన్ని పైసలు పెట్టు, ఇంకోటేమో బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకో మిత్తికి, ఇంకోటేమో నేను కొన్ని ఇస్తా అని చెప్పి ఆ ఇచ్చే ఇంటికి 3 చోట్ల నీళ్ళు దాయిపించి మిమ్మల్ని బ్యాంకుల చుట్టూ దింపి ఆగమాగం చేసి నువ్వు తాపకింత ఇచ్చుడు, నువ్వు సిమెంట్ పడ్డాక గింత, రాళ్ళు వేసినాక గింత, గోడలు వేస్తే గింత, స్లాబ్ పోస్తే గింత అని చెప్పి అప్పుడింత ఇప్పుడింత అప్పుడింత తిప్పి 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 సమి మళ్ళీ లంచాలు అనలా అదో దిక్కుమల్ల దందా ఇవన్నీ పెట్టి ఆగమాగం చేసి ఆఖరికి ఏది కట్టించింది ఏంటంటే ఒకటే అర్ర. ఆ ఒకటే అర్రలు ఎవరెవరు ఉండాలి? తల్లి, తండ్రి, పిల్ల, పాప, గొడ్డు, గోద ఏముంటే అది అందులోనే ఉండాలి. ఆఖరికి ఎదిగిన ఆడపిల్లు ఉంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, ఎదిగిన ఆడపిల్లుంటే బట్టలు మార్చుకున్నందుకు కూడా జాగలేని అవస్థ, అందులోనే అందరు సంసారం చేయాల్సిన దుస్థితి. ఇది పేదవాడి ఇల్లు అంటే ఎన్ని రోజులు భారతదేశంలో. కానీ ఈరోజు ఆ డెఫినేషన్ ను మార్చేస్తూ అసలు పేదవాడి ఇల్లు అంటే సోషల్ హౌసింగ్ అంటే సోషల్ హౌసింగ్ కాదు, డిగ్నిటీ హౌసింగ్, ఆత్మగౌరవంతో కూడుకున్న ఆవాసం అనే ఒక అద్భుతమైన కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 పడక గదులు, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతో మీ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోకుండా, ఒక్క పైసా మిమ్మల్ని అడగకుండా, ఎవరికి లంచం ఇచ్చే అక్కర్ లేకుండా పేదవాళ్లకు పూర్తి స్థాయిలో ఒక్క పైసా కూడా వారికి భారం పడకుండా ఇల్లు కట్టించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలు మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినారు, మల్లారెడ్డి గారు చెప్పినారు, 2.5 లక్షల ఇల్లు కడుతున్నాం ఈరోజు మనం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తే. ఈ 2.5 లక్షల ఇల్లు ఏవైతే మనం కడుతున్నామో రాష్ట్రం మొత్తంలో మొత్తం కలిపితే వీటి ఖర్చు ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు 18,000 కోట్ల రూపాయలు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి జాగ్రత్తగా వినాలి. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలంగాణను తీసి పక్కకు పెడితే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు మొత్తం కలిపి అందులో మోడీ సాబ్ రాష్ట్రం ఉంది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న
హౌసింగ్ ప్రోగ్రాము మొత్తం చూసి వాళ్ళు ఎంతెంత మొత్తం కడుతున్నా మొత్తం లెక్క తీస్తే ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు తీస్తే మొత్తం కలిపితే కూడా 18,000 కోట్లు లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే 28 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రోగ్రాం కంటే ఒక్క తెలంగాణలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామే పెద్దది అని చెప్పినందుకే ఈ మాట నేను మీకు చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. గతంలో వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కడితే ప్రభుత్వం పెట్టింది ఎంత, అలా ప్రభుత్వ పరంగా పెట్టిన ఖర్చు ఎంత? ఒక ఇల్లుకి అయ్యే ఖర్చు 1,05,000 1,10,000 పెట్టి కట్టింది. అలా ప్రభుత్వం ఇచ్చింది ఎంత? నీ సబ్సిడీ నువ్వు పెట్టింది పోను, ప్రభుత్వం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలు అయితే 70,000-75,000, మిగతా వాళ్ళు అయితే 45,000 నుంచి 50,000 వరకే ఇచ్చింది. అంటే ఈ రోజు మన ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఒక యూనిట్ మీద ఇక్కడ మనం ఏదైతే కడతా ఉన్నామో అహ్మద్గూడలో G+11 అంటే 11 అంతస్తులు ప్రైవేట్ వాళ్ళకి బిల్డింగ్లు కడితే ఎట్లుంటుందో, ప్రైవేట్ వాళ్ళు అపార్ట్మెంట్లు కడితే ఎట్లుంటుందో అట్లాంటి అత్యాధునికమైన సౌకర్యాలతో పిల్లలు ఆడుకునేందుకు వసతి, అందులోనే అన్ని రకాల సౌకర్యాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం, STP పెడుతున్నాం, అందులో మురికి నీటిని కూడా శుద్ధి చేసే కార్యక్రమం పెడుతున్నాం. ఎక్కడా కూడా పేదవాళ్ళ ఇల్లు అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా ప్రైవేట్ బిల్డర్లు కడితే ఎట్లా కడతారో ఆ స్థాయిలో కడుతూ ఒక్కొక్క ఇంటికి 8,65,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే వాళ్ళు గతంలో ఒక ఇంటికి 50,000 పెడితే ఈ రోజు మనం ఒక ఇంటికి 8,65,000 పెడుతున్నాం. అంటే వాళ్ళు కట్టించిన ఇళ్లతో ఒకవేళ లెక్కనే పోల్చుకుందాం అనుకుంటే మనం ఈరోజు 2.5 లక్షల ఇళ్ళు కడుతున్నాం కావచ్చు లెక్కకు చెప్పాలంటే, కానీ వాళ్ళు కట్టించిన ఇళ్లతో పోలిస్తే మనం దగ్గర 17-18 లక్షల ఇళ్ళు కట్టిస్తున్నట్లు లెక్క. 17-18 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి ఈ రోజు మనం కడుతున్న 2.5 లక్షలకు కూడా అంతే ఖర్చు అవుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. కానీ సహజంగానే రాష్ట్రంలో డిమాండ్ ఎక్కువ ఉన్నది, సహజంగానే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు, వేరుపడ్డ వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, పేదలు చాలా ఎక్కువ మొత్తంలో మనకున్నారు. కానీ అందరికీ ఏకకాలంలో ఒకటేసారి ఇచ్చుడు సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికైనా పిండి కొద్ది రొట్టె, ఆడ ఎంత ఉంటే అంత చేస్తాం తప్ప అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి ఉండదు. ఒకవైపు పెద్ద కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒక హైదరాబాద్ మహానగరానికే 1,00,000 ఇండ్లు ఈ సంవత్సరం కట్టుకుంటా ఉన్నాం. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 ఇండ్లు, మొత్తం కలిపి 2.5 లక్షల ఇండ్లు ఈ సంవత్సరం మనం గ్రౌండ్ చేసుకుంటా ఉన్నాం. ఈ రోజుతోని దగ్గర 45,000 ఇండ్లకు GHMC పరిధిలో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైనాయి. ఇంకో 55,000 ఇండ్లకు పనులు ప్రారంభిస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి దయచేసి మీరు ఇంకా కూడా తిరిగి ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. సరిగ్గా 3 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడే నాడు కరెక్ట్ గా 3 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లాలో ఏం వాతావరణం ఉండే, ఎన్ని రకాల మాటలు మాట్లాడినరు, తెలంగాణ ఏర్పడితే ఏమేమి నష్టం జరుగుతుందని చెప్పి ప్రచారం చేసిండ్రో ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. భూముల రేట్లు పోతాయి, నాశనం అయిపోతుంది మొత్తం హైదరాబాదు. పెట్టుబడులు కొత్తగా పెట్టేటోడు కాదు, ఉన్నోళ్ళే పోతారట. మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఎడికెళ్ళి వస్తాయి అని ఒక దిక్కు ప్రచారం. రంగారెడ్డి జిల్లాలో అయితే మొత్తం ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది, ఏం మిగిలది అని చెప్పి దుర్మార్గ ప్రచారం చేసిందా లేదా? ఓ మెల్లైపోతుంది. ఆ తర్వాత అప్పుడుండే ఆఖరి కిరణం ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, ఆయన ఒక కట్టె పట్టుకొని అక్కడ ఒక పటం ఉంటే పటం చూపెట్టుకుంటా, ఇగో మొత్తం కరెంట్ ఉత్పత్తి చేసే కేంద్రాలన్నీ అవతలకు ఆంధ్రలో పోతున్నాయి, మీకు ఆడికెళ్ళి వస్తుంది కరెంట్ అన్నాడు. ఆనాడు మీకు యాదుకున్నాలే, ఎండాకాలం వచ్చిందంటే ఏంది, కరెంటు సమస్యనే లేదు. కనీసం ఫ్యాన్ వేసుకుందామంటే, ముసలోళ్ళు వండుకుందామంటే కూడా కరెంట్ ఉండేది కాదు. మంచిళ్ళ గోస ఏ ఊరికి పోతే ఆ ఊరు, కనీసం మంచిళ్ళ స్కీమ్ కు ఆడ 3 ఫేజ్ కరెంట్ 20 అంటే అది కూడా దిక్కులేదు. అసలు పరిస్థితి. మరి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయినప్పుడు కేసీఆర్ ఓకేనా? తెలంగాణ.